అధ్యక్ష అయిందన్నమాట. ఇప్పుడు ఎవరు రాజీనామా చేయించమన్నారు, ఎవరు చేయమన్నారు అనేది, ఎవరు ఫోన్ చేశారు అనేది వాళ్ళు ఇప్పుడు ఒకరేమో పలానా వ్యక్తి చెప్పారు, ఒక ఐఏఎస్ అధికారి పేరు చెప్పారు, ఒకరేమో యాప్షీ నుంచి ఎవరో ఫోన్ చేశారు. నాకు తెలిసిన వరకు మేము ఎవరో ఫోన్ చేయలేదు అధ్యక్ష. ఆ వివరాలు ఇవ్వనండి, విల్ టేక్ యాక్షన్ అని నేను ఆల్రెడీ చెప్పాను. వీఆర్ రెడీ టు టేక్ యాక్షన్. థ్యాంక్ యూ. వివరాలు ఇవ్వండి. సింపుల్. మేము అడుగుతుంది ఎంక్వైరీ అడుగుతున్నాం, ఇవ్వండి. మీరు యాక్షన్స్ కూడా కోట త్రిమూర్తులు గారు మా సభ్యులు మేము హామీ ఇచ్చింది కూర్చొని కోట త్రిమూర్తులు గారు ఒక మాట అన్నారు, ఎంక్వైరీ చేస్తాను, నేను టేక్ యాక్షన్. అంతే, అదే కదా యాక్షన్. ఎంక్వైరీ కదా. అరే ఎంక్వైరీ చేస్తానన్నా కదా. ఎంక్వైరీ, తెలుగులో విచారణ. విచారణ కావాలా, ఎంక్వైరీ కావాలా? రెండు ఒకటే సార్. బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. మంత్రి గారు క్లారిటీ అడుగుతున్నారు. మంత్రి గారు క్లారిటీ అడుగుతున్నారు. ఏమని? ఎంక్వైరీ కావాలా, విచారణ కావాలా అంటాడు. ఎంక్వైరీ విచారణ రెండు ఒకటే. ఎంక్వైరీ ఇంగ్లీషు, విచారణ వచ్చి మాకు తెలిసిన తెలుగు. డిపార్ట్మెంట్ ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ. వారు ఏ ఎంక్వైరీ, మేమైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి, లేదు ఏ ఎంక్వైరీ అయితే పర్వాలేదు. ఆయన ఏ ఎంక్వైరీ చేయండి. ఇక్కడ డిస్కషన్ ఎంక్వైరీ చేయండి. మీరు ఎంక్వైరీ అయితే చెప్పండి. అంగీకరించే ఎంక్వైరీకి చెప్పారుగా. చెప్పండి 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 ఎంక్వైరీ 2019 నుంచి 24 వరకు జరిగింది ఏంటి, 24 ఏం జరిగింది మొత్తం ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తున్నారు. ఓకే సార్. అరే ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు బ్రదర్, ఎందుకు భయపడుతున్నారు? అధ్యక్ష నేనేం చెప్పా? అధ్యక్ష నేనేం చెప్పాను? ఒక నిమిషం అనిత గారు, ఒక నిమిషం. నేను నా స్పీచ్ లో కూడా మీరు రికార్డులు తీయండి. నేను గతంలో కూడా నేను ఇచ్చిన హామీ ఏంటంటే, ఇది ఇప్పుడే ఒక గంట ముందే చెప్పింది ఏంటంటే, ఆధారాలు ఉంటే ఇవ్వండి, ఎవరు చేశారు ఏంటనేది. ఇప్పుడు రాజీనామా లేఖ కూడా అన్నారు కదా, వీళ్ళకైతే నేను చేసి దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేయాలా, విచారణ చేయాలా. అది వీడు నంబర్ 1. నంబర్ 2, నేను స్పీచ్ లో కూడా చెప్పాను అధ్యక్ష, 19 నుంచి 24 వరకు జరిగిన అవకతవకల పైన కూడా తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం. దట్స్ ఆల్ ఐమ్ ట్రైయింగ్ టు సే అధ్యక్ష. దట్స్ ఆల్. ప్రభుత్వంలో మేము అడుగుతుంది నిర్దిష్టంగా ఏదైతే 17 మంది ఈసీని రాజీనామా చేశారో, ఆ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన ఇచ్చిన భాష ఏంటంటే, వాళ్ళు బెదిరించి రాజీనామా చేయించారు అన్నాం. అంటే మంత్రి గారు ఏమన్నారంటే మేము బెదిరించలేదు, మేము బెదిరించలేదు, అలాంటి ఆధారాలు ఏముంటే చూపెట్టండి అని చెప్పి మంత్రి గారు అన్నారు. దానికి మళ్ళీ సభ్యులు ఏం చెప్తున్నామంటే ఆయన కానీ ఆయన తరఫున మిగతా వాళ్ళు కానీ ఏం చెప్తున్నామంటే, ఇది లేఖలోనే ఎవరైతే రాజీనామా చేశారో, రాజీనామా చేసిన వ్యక్తుల లేఖల్లోనే మాకు ఫారల్ గా గొప్ప ఆఫీస్ ఉంది, లేదా ఒక ఐఏఎస్ ఆఫీసరు, లేకపోతే ఒక ఈలు మాకు చెప్తే మేము రాజీనామా చేశామని లేఖలో రాశారు. ఇది వాస్తవం అని చెప్తున్నాం. దాన్ని ఎంక్వైరీ చేయండి. అది దాంతో పాటు ఒక విషయం సార్ అధ్యక్ష, దాంతో మళ్ళీ మంత్రి గారు మళ్ళీ ఇంకోటి కోడికి కాదు, ఇది కాదు 14 నుంచి ఇది 19 నుంచి కూడా చేస్తామా? మాకే అభ్యంతరం లేదు. 14 నుంచి చేయండి. ఈ రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి చేయండి. తప్పే ఉంది, నష్టమేది మాకే లేదు. అంతా ప్రభుత్వం మీ దగ్గర ఉంది కదా, ఇన్ఫర్మేషన్ అంతా వేయండి. వాస్తవాలు ఏంటో ప్రజలు తెలిస్తే, ప్రజలు చూస్తారు, వింటారు, నిజాలు తెలుసుకుంటారు, వాస్తవాలు తెలుస్తాయి. మా సభ్యులు ఆపాదిస్తుంది, వాళ్ళు బెదిరించి చేశారనేది ఇక్కడ సబ్జెక్టు కాదు. చెప్పనండి మంత్రి గారు కూర్చోండి. మీరేం చెప్తారా అధ్యక్ష? ప్లీజ్ అధ్యక్ష నేను చాలా కూర్చోండి. చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి. అయిపోయింది లేదని అధ్యక్ష, నేను చెప్పింది అదే అధ్యక్ష. ఇంకా ముందుకు లేదు, వెనకాల కూర్చోండి. అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. మీరు చెప్పండి, దీని మీద నుండి చెప్పండి. లేదా కూర్చోండి. నేను అదే చెప్పాను, ఆధారాలు మీకు ఇస్తారు, మేము టేకప్ చేస్తాను ఎంక్వైరీ అని చెప్పాను. ఐఎమ్ కమిటింగ్ టు ఇట్. కూర్చోండి. కమిటెడ్ టు దట్ ఎంక్వైరీ. నో ప్రాబ్లం. సార్ కి విల్ టేక్ యాక్షన్. కూర్చోండి.